సార్ కొత్త సినిమా విడుదల రోజే రిలీజ్ అవుతుంది పాత సినిమా ఒకటి. దీని గురించి రీసెంట్లీ మంచు మనోజ్ కూడా కామెంట్ చేశారు. తమ భైరవం సినిమా రిలీజ్ రోజే కలేజా సినిమా రిలీజ్ చేశారని చెప్పి విమర్శలు చేశారు. ఒక రకంగా ఇది సినిమా బిజినెస్కి కూడా ఇంపాక్ట్ చేస్తుందని చెప్పి అని అన్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? రిలీజ్ తీసుకొచ్చిందే నేను. రిలీజ్ చేసింది రిలీజ్ సినిమాలు ఏంటంటే గతంలో 35-40 సంవత్సరాలు అంటే మన పుట్టక ముందు నుంచి సినిమా రిలీజులు వస్తూ ఉంటే బ్రహ్మాండంగా ఆడివి. 2 సంవత్సరాలు 5 సంవత్సరాల గ్యాపుల్లో సినిమాలు ఆడివి. ఇప్పుడు అలా చేస్తే బాగుంటుందో ఒక ట్రెండ్తో నేను 3 అనే సినిమా తీసుకొచ్చాను. పరవర్ 3 నాదే. నా సినిమా తీసుకొచ్చి తర్వాత వర్షం, రేబలు, గ్యాంగ్ లీడర్ అన్ని వర్షం సినిమాలు అన్నీ తీసుకొచ్చేసాను. ఓసరవల్లి ఇంకా ఒక సినిమా కాదు అన్ని సినిమాలు వేసుకొస్తే అక్కడ బాద్షా, అవసరం లేదు బాద్షా ఇవన్నీ వేసేటప్పుడు ఏమైందంటే ఆ రోజు సినిమాలు వేసింది ఒక ఫ్యాన్స్ అట్రాక్ట్ కోసమని 2 days మనము బాగుంటుంది కలెక్షన్ వేసాం. దాన్ని ఆసరాగా తీసుకొని మొత్తం పెద్ద మెయిన్ డిస్ట్రిబ్యూటర్లే ఎవరెవరు కాదు. ఇప్పుడు ఈ గ్లోబల్ అవ్వచ్చు, లేకపోతే దిల్ రాజు గారు అవ్వచ్చు, పెద్ద పెద్దోళ్ళే వాళ్ళే ఇప్పుడు సినిమాలు ఏం చేశారు, కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా రిలీజ్ తీసుకొస్తే మొత్తం టోటల్గా వాష్అవుట్ అయిపోతుంది. ఇది వాస్తవే. మనోజ్ గారు అన్న మాట నేను ఏకీపిస్తున్నా. మనం సినిమాని రిలీజ్ చేసుకోవాలనుకుంటే సండే ఆర్ మండే అలా చేసుకోవాలి తప్ప మీరు అదే ఫ్రైడే సేమ్ డే నాడు చేస్తే రిలీజు 100% చాలా చాలా దెబ్బ అవుతుంది. ఎందుకంటే రిలీజ్కి వచ్చిన కలెక్షన్ మామూలు సినిమాలు రావట్లేదు. ఒకటి మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈరోజు సినిమాని ఇప్పుడు భైరవ్ వచ్చింది. భైరవ్ మంచి సినిమా, భైరవ్ ఎక్స్ట్రాడినరీ మూవీ. కానీ కలేజా అనే సినిమా తీసుకుని దెబ్బ కొట్టింది. కలేజా అనేది దాదాపు 12 కోట్లు కలెక్ట్ చేసింది. మనం భరతాన్ని నేను చేశాను, అది ఆడలేదు. ఓకే, ఇంకోటి ఏంటంటే రిలీజులు ఇప్పుడు సినిమా రిలీజ్ ఎందుకు చేసుకొచ్చామంటే ఒకప్పుడు ఆర్పి రోడ్లో 104 ఆఫీసులు ఉండే, విశాఖపట్నంలో 70 ఆఫీసులు ఉండే, విజయవాడ రాజమండ్రిలో 35 ఆఫీసులు ఉండే. అలా అన్ని డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. వీళ్ళందరూ పాపం చాలా దీనమైన పరిస్థితుల్లో డిస్ట్రిబ్యూటర్లు అయ్యి ఎలక్షన్లో కనబడుతున్నారు తప్ప ఎవరు కనబడట్లేదు. వాళ్ళు చిన్న వాళ్ళు కూడా బతుకుతారని చెప్పి చిన్న సినిమా రిలీజ్ సినిమాకి వాళ్ళకి ఇవ్వాలి. ఈ భూబకాసులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో 2 ఆఫీసులు ఎవరైతే 3-4 ఆఫీసులు మెయింటైన్ చేస్తున్నారో, మేబీ ఈ ఎవరైతే ఇప్పుడు సినిమా థియేటర్లు రన్ చేస్తున్నారని చెప్పానో ఆఫీసులు మెయింటైన్ చేస్తే బిగ్ మూవీస్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళు సినిమా హీరో ఫ్యాన్స్ అవ్వచ్చు, పిఎస్ అవ్వచ్చు, వాళ్ళ వైఫ్స్ అవ్వచ్చు, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే సినిమా తీసుకుంటే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మరి రిలీజ్ కూడా మీ 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 హక్కు ఏంటి? రిలీజ్ వాళ్ళు అమ్ముకుంటే నిర్మాతకి ఎంతో కొంత వస్తుంది. నష్టం వస్తే ఏ హీరో ఇవ్వడు. అలాంటిది ఆ పరిస్థితి తీసుకొచ్చేటప్పుడు మీరు ఈరోజు ఆ రిలీజ్ తీసుకొచ్చేటప్పటికి ఎందుకు ఇది మరి ఆ హీరో రిలీజ్ కూడా తీసుకుంటున్నాడు? ఒక్కసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈ రిలీజ్ అనేది వాళ్ళు చేసుకోవడానికో లేకపోతే ఈ పెద్ద డిస్ట్రిబ్యూటర్లు చేసుకోవడానికో కాదు, చిన్న డిస్ట్రిబ్యూటర్లు బతకటానికి, చిన్న డిస్ట్రిబ్యూటర్లు నిలబెట్టడానికి. అంటే పెద్ద సినిమా మీకే కావాలా, చిన్న సినిమా మీకే కావాలా, రిలీజు మీకే కావాలా, ఆ కమిషన్లు మీకే కావాలా, ఆ హీరోలుగా 300 కోట్లు 200 కోట్లు మీకే కావాలా. రిలీజ్ అయితే ట్రస్ట్ అంట కొత్తగా ఒకటి తీసుకొస్తారు. మాకు ఒక ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్కి ఈ సినిమా డబ్బు కావాలి. ఆ ట్రస్ట్లో మీ రెమ్యునరేషన్ వేయొచ్చుగా 10%. మీ రెమ్యునరేషన్ 2% వేయొచ్చుగా. ఆ నిర్మాత డబ్బులు తీసుకొని ఆ నిర్మాత దగ్గర నోరు కొట్టి ఆ నిర్మాత వచ్చిన డబ్బును తీసుకొచ్చి నువ్వు ట్రస్ట్లో వేయడం ఎందుకు? నీకు రెమ్యునరేషన్ ఇస్తున్నారు కదా, ఉట్నే చేయట్లేదు కదా. నీ ఫారెన్ ట్రిప్స్ ఆపుకొని వేసుకోవచ్చుగా. ఇది హీరోస్ తప్పదని ఉంది ఇక్కడ. అంటే నేను ఎందుకు రిలీజ్ కోసం చెప్తున్నానంటే చిన్న సినిమా డిస్ట్రిబ్యూటర్ని బతకనివ్వకుండా అది కూడా వాళ్ళే మింగేస్తున్నారు. అలాగే హీరోస్ దగ్గర ఉన్న ఫ్యాన్స్ అని మన పిఎస్ అని చెప్పి వాళ్ళు సినిమా దండుకుంటున్నారు. ఇప్పుడు ఈ సినిమాలు ఈ దాంట్లో కొంచెం మహేష్ బాబు సినిమాలు అన్నీ ఉన్నాయి. మహేష్ బాబు సినిమాలు వాళ్ళే చేస్తారు ఎక్కువగా, బయట వాళ్ళు ఎవరు చేయరు. నేను చేశాను ఆ సినిమాని, నాకు ట్రోల్ చేశారు. నా ఎవరు సినిమా కొనొద్దు, ఎవరు సినిమాకి వెళ్ళొద్దని. వెళ్ళలేదు, భర్త నేను ఎవ్వరు వెళ్ళలేదు. నేను నష్టపోయాను. ఓకే, ఐ డోంట్ కేర్, నేనేమో భయపడాల్సిన అవసరం నాకు లేదు. ఇలాంటివి ఎన్నో పోతుంటే వస్తుంటాయి. అంటే చాలామంది చేశారు ఈ సినిమాలు చూడకూడదు, ఒక్కసారి మేము పెట్టిన సినిమాలే చూడాలని. కానీ అదే హీరోకి మామూలుగా కాదు ఫ్యాన్స్ మరి కలేజా ఎవరికి చెప్పకుండా వేశారు. 12 కోట్లు కలెక్ట్ చేసింది. మరి ఆ ఫ్యాన్స్కి ఏం చెప్తారు?
సినిమా బాగుంటే ఏ హీరో ఆపలేడు, ఎవరు ఆపలేడు. బాగులేకపోతే మీరు ఎంత చెప్పినా ఫ్యాన్ వెళ్ళడు సినిమాకి, అదొకటి తెలుసుకోవాలి. అలాగని భరతం నేను లేదా వెళ్ళిందా అంటే